రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, ఉదయకాలము మొదలుకొని ఈ క్షణము వరకు నీ కృప భద్రత నీడులో క్షేమముగా కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి, మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తండ్రి మాకు తోడై నీ దేవదూతల సైన్యం నీ కంచెగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. దేవా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అవును యేసయ్య, పక్షిరాజు తండ్రి కొంతకాలానికి దాని యొక్క రెక్కలు పదునుపోయి ఎగరడం తగ్గుతుంది. అప్పుడు అది ఒక స్థలంలో కదలకుండా కొన్ని రోజులు స్థిరంగా ఉండి దాని పాత రెక్కలు నెమ్మదిగా తీసుకుంటుంది. అప్పుడు అది కొత్త రెక్కలతో నూతన బలము పొంది పైకి ఎగురుతుంది. అలాగే దేవా, మేము నీ కొరకు ఎదురు చూసే వారముగా ఉన్నట్లయితే నూతన బలము పొందుకుంటాము, నూతన శక్తిని పొందుకుంటాము, నూతన ఆలోచనలు దయచేస్తావు గనుక తండ్రి, నీ యందు నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి దేవా. వారు ఏ విషయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించారో మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క ఆలోచనలు స్థిరపరచండి, బలపరచండి. యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతమైన రాజా స్తోత్రాలు. దేవా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించలాగున సహాయము చేయండి తండ్రి. మహోన్నతుడ, గర్భఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. దేవా, పెళ్లి కాని యవ్వన బిడ్డలు ఎంతమంది ఉండగా వారికి చక్కటి సహాయమును వారికి దయచేసి మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. మీ ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని తండ్రి, మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని తండ్రి మాకు తోడై ఉండండి. మేము పడుకొని చుండగా దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన శాంతికరమైన నిద్రను దయచేయండి. చెడు తలంపులు, చెడు ఆలోచనలను మమ్మల్ని విడిపించి తోడై నడిపించండి. క్షేమకరమైన నిద్రను దయచేసి రేపటి గురించి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడనే యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.